అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సంతోషం మీరు దయచేశారు అన్నట్టు భీమరాజు గారు. అంటే ఏమిటిరా ఇది ఆశ్చర్యపోతూ ఉన్నట్టుగా వస్తాడు అని ఈయనకు అనుమానంగా ఉంది. ఊళ్ళో హడావుడి కనిపించటం లేదు, ఇంట్లో హడావుడి కనిపించటం లేదు. రాజుగారు వచ్చేమో ఏం పని మీద వచ్చామన్నట్టుగా మొహం మీద పెట్టి మీరు రావడం సంతోషం అంటున్నాడు. మీకు నమస్కారం అని అడిగాడు, ఏం పని మీద వస్తారన్నట్టుగా కాదు, ముందర స్వాగత సత్కారాలు వచ్చేసినట్టుగానే చేసి ఏదో ప్రయోజనం లేదే నీలాంటి వాళ్ళు రారు అన్నట్లుగా లౌక్యంగా ఓ మాట వదిలాడే. మరే అన్నట్టు ఈయన ఏం పని మీద వచ్చానని చెప్తాడు. ఇక్కడ ఏర్పాటు లేకుండా నీ కూతురు రెండో పెళ్లి స్వయంవరానికి నేను వచ్చానని ఈయన మాత్రం ఎలా అంటాడు. నిజమే అన్నట్టు ఈయన గుండెల్లో మాత్రం రాయిపడింది. తర్వాత మెల్లిగా తెలుస్తుంది ఇప్పుడు అనడం ఎందుకు అని అంటూ నీకు చూచి పెద్దవాడవు కదా నమస్కారం పెట్టిపోదామని వచ్చానన్నట్టు. పైగా మరే అని అంతతో ఆడుకున్నారు. కానీ ఈ రాజుగారికి భీమరాజు గారికి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. వీడి ఊరు చూస్తేనేమో అక్కడేమో ఢిల్లీ, వీడేమో మెడ్రాసులో ఉన్నాడు, అంత దూరంలో ఉన్నారు ఇద్దరును. అక్కడి నుంచి ఈయన ప్రత్యేకించి రథం వేసుకుని ఈయన నమస్కారం పెట్టిపోదామని వచ్చానంటే ఎలా నమ్ముతాడు. ఏదో కారణం ఉండి నేను చెప్పటం లేదు అని ఈయన అనుకున్నాడు. సరే ఫలానా చోట ఉండండి అన్నారు. అతిథి గృహంలో ఆయన్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే ఈ అక్షహృదయం అనేటటువంటి విద్యని ఈయన ఉపదేశించాడో, ఇంకా ఇక్కడికి రాకపూర్వం ఆ తాండ్ర చెట్టు దగ్గర ఉండగానే ఉపదేశించగానే ఈయనలో ఉన్నటువంటి కలిపురుషుడు విషం కక్కుకుంటూ వాడు యువతలకు వచ్చాడు. వచ్చి కాళ్ళు పెట్టుకున్నట్టు వాడు నమస్కారం పెట్టాడు ఈయన గారికి. ఏమిటయ్యా అంటే కర్కోటకుడు విషం ఉంది, ఆ విషం అంతా వాడిలో ప్రవేశించింది, అందుకని కక్కుకుంటూ వాడు యువతలకు వచ్చాడు. వచ్చయ్యా నేను చేసుకున్న దానికి ఇన్నాళ్ళ నుంచి అనుభవించాను, నీ భార్య ఏమో నన్ను శపించింది, ఆ శాపం కారణంగా ఈ కర్కోటకుడు నిన్ను కరిచాడు, ఆ విషయం ఏమో నన్ను ఇన్నాళ్ళ నుంచి బాధిస్తూ ఉన్నది, నేను ఇప్పటికే చాలా బాధపడ్డాను, నీ కోపం వచ్చింది, నువ్వు శపిద్దామని అనుకుంటున్నావు, నువ్వు మాత్రం నన్ను వేరే శపించక్కర్లేదు, నీకు ఒక్క ఉపకారం నేను చేయగలను అన్నాడు. ఇన్నాళ్ళు కష్టపడి నువ్వు చేసే ఉపకారం నాకేమిటంటే, ఏ జత్వాం మనుజాలోకే కీర్తయిష్యంత్యతంద్రితాః మత్ప్రసూతం భయం తేషాం న కదాచిత్ భవిష్యతి అన్నాడు. నిన్ను ఎవరు తలుచుకుంటారో నలుడు అని తలుచుకుంటే చాలు, కలికాలము వల్ల వచ్చేటటువంటి పాపాదులు వాళ్ళకి ఏమీ అంటకుండగా ఉంటాయి. కలికాలములో వచ్చేటటువంటి పాపం, కలికాలము కారణముగా వచ్చే పాపములు వాళ్ళని ఏమీ అంటకుండగా ఉంటాయి. ఇది నీకు నేను చేసేటటువంటి ఉపకారము, అందువల్ల నువ్వు మాత్రము నన్ను వేరే ప్రత్యేకించి శపించవలసిన అవసరం లేదు, ఇది వరకే నేను వాడి విషం వల్ల పూర్తిగా దహింపబడ్డాను అని చెప్పాడు.
సరేలే అని రాజుగారు వాడిని క్షమించి విడిచిపెట్టారు. అప్పుడు ఆ కలి వెళ్లి ఆ తాండ్ర చెట్టులో ప్రవేశించాడు. అందుకని తాండ్ర చెట్టు ప్రశస్తమైంది కాదు అంటారు. తాండ్రకాయలు మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి, వాటి గింజలు అవి కూడా ఆడుకోవడానికి కూడా బాగుంటాయి. అయితే పెద్దవాళ్ళు మాత్రం తిడతారు, వాటిని ముట్టుకోకండి అని చెప్పని అనేవారు పూర్వం. ఎందుకన్నమాట, కలిపురుషుడు దాన్ని ఆశ్రయించి ఉంటాడట. అందుకని తాండ్ర చెట్టు నిందితమైంది అప్పటి నుంచిను అన్నారు. సరే, విదర్భ ఇక్కడికి వచ్చారు. ఇలాగ ఇక్కడ దాకా జరిగింది ప్రవేశం. ఈ అన్ని కనిపెట్టరావి అని కేసిని, ఈ దాసి పేరు, దాన్ని పంపించింది. వాళ్ళు అందులో ప్రవేశించారు. వార్ష్ణేయుడు కూడానేమో రాజుగారికి సహాయంగా ఉండడానికి, 4వ వాడు ఇంకొకడెవడు లేడు కదా, అందుకని రాజుగారికి సహాయంగా ఉండడానికి వార్ష్ణేయుడు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడేమో ఇక నలుడు వెంటనే గుర్రాలను విప్పేశాడు. వాడికి నీళ్లు వేయడం, దాణా వేయడం, మేత వేయడం ఇవన్నీ కూడా చూశాడు. చూసిన తర్వాత రథాన్ని కాస్త దులుపుకొని ఆ రథం మీద కూర్చున్నట్టు ఈయన గారు. ఇది ఒకటి డ్రైవర్ లక్షణం. వాడు ఏమైనా సరే వాడి కారును మాత్రం విడిచిపెట్టాడు, డోర్ తీసుకుని అలాగే అడ్డంగా పడుకుంటాడు తప్ప విడిచి అది విడిచిపెట్టి వాడు వెళ్ళాడు. ఈయన గారు దాని మీదే కూర్చున్నాడు. కూర్చుంటే ఈ కేసుని మెల్లిగా దగ్గరికి వెళ్ళి, ఏమిటండి ఎవరు మీరు అని అడిగింది. ఆయన ఋతువర్ణుడు, ఫలానా దేశపు రాజుగారు, వాడు వార్ష్ణేయుడు, నా పేరు బాహుగుడు అంటారు. ఆయనేమో ఇందుకోసం బయలుదేరి వచ్చాడు, నేనేమో కూడా వచ్చాను తొందరగా రథం తోలడం కోసము అన్నాడు. ఈవిడ వెళ్ళింది, ఈవిడితో చెప్పింది. చెప్తే సరే ఓ పని చేయి, ఈ తర్వాత వంట అది చేస్తాడు కదా, నువ్వు వంటతోటి విడిచిపెట్టకుండా దగ్గరుండి విషయాలన్నీ కూడా మాత్రం నువ్వు కనపడకుండా ఉండి విషయాలన్నీ కనిపెట్టి నాకు మళ్లీ చెప్పవలసింది అంటే సరే అని ఈసారి ఇంకొకసారి వెళ్ళింది. ఇతడు నలుడు అన్నదాకా తెలుస్తూనే ఉన్నది, మరైతే మిగతా తెలుసుకోవడం, విషయం తెలియడం ఎలాగా, కనుక నువ్వు కనపడకుండా ఉండి ఆయన ఏమేం పనులు ఎలా చేస్తాడో చూడమని ఈవిడి గారు చూసొచ్చి ఈ ప్రశ్నలు వేయడంలో ఋతువర్ణుడైతే బయటపడలేదు, కానీ బాహుకుడు మాత్రం స్పష్టంగా ఈ స్వయంవరం కోసమనే మేం బయలుదేరి వచ్చాము అని కూడా చెప్పింది. ఈ మాటలు కూడా అనమంది దమయంతి, ఇది వరకు అనినటువంటి మాటలనే అనమని కూడా చెప్పింది. మరి ఆ నలుడు ఏమైపోయాడంటావు అంది కేసిని. ఏదో మాట్లాడుతూ మళ్లీ స్వయంవరానికి వచ్చాము అంటారు. కూతుర్ని కొడుకుని ఇక్కడ పెట్టించాడు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. ఆయన గారు ఏదో గూఢశ్చరతి, ఎవరికి కనపడకుండా తిరుగుతూ ఉండుండొచ్చు అన్నాడు. కొంచెం సూచన మాత్రం చేశాడు ఆయన. తాను తెలియకుండా గూఢంగా తిరుగుతూ ఆయన ఉండుండొచ్చు. నలుడు నహి స్వాని లింగాన్ని శంసతి క్వచిత్, ఎప్పుడైనా తన లక్షణాలు తను చెప్పుకుంటాడా నలుడు? చెప్పుకోడు అని మాత్రం అదొక సూచన కాస్త చేశాడు ఆయన గారు ఆ మాటల్లో. నేనే చెప్పను అని అనడానికి. అయితే ఎదటి వాళ్ళు కనిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తే తెలుస్తాయి అన్న సూచన కూడా అందులో ఉంది. సరే, మొట్టమొదట అనమనిన మాటలన్నీ కూడా ఈమె చెప్పింది. ఇది సుదేవుడు మొదలైన వాళ్ళు పర్ణాదుడు వెళ్ళినప్పుడు ఏం మాటలు అనమన్నారో నువ్వు అలా విడిచిపెట్టి వెళ్ళని న్యాయమా, ఈ మొదలైన వాక్యములు ఉన్నాయే, ఇవన్నీ కూడా ఇది మళ్ళీ అంది. అంటే అతనికి కొంచెం మనస్సులో బాధ వేసింది. ఆ బాధపడిన లక్షణములు కూడా కనిపిస్తూ అతడు అన్నట్ట. వైషమ్యం అక్కడ చెప్పినటువంటి సమాధానమే మళ్ళీ ఏం చెప్పాడు. ఎంత కష్టములు వస్తే మాత్రం పతివ్రతలు ఇలాగా నిందిస్తారా అని ఇదివరకు చెప్పినటువంటి మాటలు ఉన్నాయే, ఆ మాటలే ఆయన అన్నాడు. ఇవి తీసుకుని వెళ్లి చెప్తుంది. మళ్ళీ కానీ పూర్తిగా నిర్ధారణ కావడానికి వీలు లేకుండా ఉంది. అందుకని ఆవిడ ఏం చేసింది, ఈసారి కూతుర్ని కొడుకుని ఇద్దరిని ఇచ్చి పంపించింది. కూతుర్ని కొడుకుని ఇద్దరిని ఇచ్చి పంపిస్తే వాళ్ళని చూడగానే మాత్రం ఈయన ఊరుకోలేకపోయాట. వెంటనే దగ్గరికి తీసుకుని కళ్ళను నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళని ముద్దు చేయడం ప్రారంభించాట. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఏకంగా కూర్చోబెట్టుకుంటే అదేమిటి వాళ్ళని ఎత్తుకుని నువ్వు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటావు ఎందుకు అందితే ఈవిడ, మా అమ్మాయి అబ్బాయి సరిగ్గా ఇలాగే ఉంటారులే, వాళ్ళు జ్ఞాపకం వచ్చారు వీళ్ళని చూడగా, నేను అందుకని నేను కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాను,
అంతకంటే విశేషం ఏం లేదు అన్నారు. ఇదంచ సదృశం భద్రే మిథునం మమ పుత్రయో, సరిగ్గా నా బిడ్డల్లాగే ఉన్నారు వీళ్ళు, అందువల్ల ఇది చేశాను అని. అమ్మో, ఇది గుండెలు తీసిన బంటు, దీనికి మనం ఇంకా అవకాశం ఇవ్వకూడదు అని అనుకున్నాడు. ఇది ప్రశ్న వేసింది, చేసింది తెలివి తక్కువ. అవును, బహుశ సంపదంతి త్వాం జన సంకేత దోషత ఏంచే దేశాతిథయ గచ్చ భద్రే యథాసుఖం అన్నాడు. అవును, ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నావు నా దగ్గరికి అన్నట్టు. అప్పుడు నిష్పెట్టి, మేమేమో పొరుగురు నుంచి వచ్చినటువంటి అతిథులం, నువ్వేమో అయిందానికి కాందానికి వచ్చి నాతో మాట్లాడుతున్నావు, జనమేమో ఏమైనా అనుకుంటారు, ఇక మళ్ళీ రాకు, వెంటనే వెళ్ళిపో అన్నట్టు. సరే వెళ్ళిపోయింది, ఇంకేం మాట్లాడడానికి లేదు. పిల్లల్ని తీసుకుని ఆవిడ బయలుదేరి వెళ్ళింది. మళ్ళీ దమయంతి ఏముందంటే, ఒక పని చెయ్యి, అతడు ఏం చేస్తాడో, వంట అది ఎలా చేస్తూ ఉంటాడో అవన్నీ దగ్గరుండి కనిపెట్టి చూడమంది. అవి చూసొచ్చి ఇది చెప్పింది. అతనికి జలం మీద, స్థలం మీద, ఆకాశం మీద, అగ్ని మీద, అన్నింటి మీద అధికారం ఉంది. ఇక నలుడికి ఉన్నది ఇది. అమ్మా, అతను వంట చేస్తున్నాడు, అద్భుతంగా ఉంది అంది. నీళ్లు కావాలి, నీటి దగ్గరికి వెళ్ళడం, తోడుకు తెచ్చుకోవడం లేదు. బిందు వైపు అలా చూసి పెడతావు, వెంటనే నిండిపోయేది అది బిందు అంతే. ఆ నీళ్లతో ఆయన పనిచేశాడు. అలాగే నిప్పు అంటుకోవాలి, కాస్త గడ్డో తుక్కో ఆ ఇంధనమో ఏదో తీసుకుని అలా సూర్యుడి వైపు చూపిస్తే ఇది మండడం ప్రారంభించింది. ఇలాగా ఆయన గారు వంట చేసేస్తున్నాడు శుభ్రంగా. ఇది ఒకటి అని చెప్పింది. ఈ రకమైన పంచభూతముల మీద అధికారం ఉన్నటువంటి వాడు, జయించినటువంటి వాడు నలుడు తప్ప మరొకడు ఎవరూ కాదు. ఇది కూడా దమయంతికి అర్థమైంది. ఎందుకైనా మంచిదో పని చేయి, ఆయన వండిన వంట ఉంటుందే కొంచెం పెట్టమని అడిగి పట్టుకురా అని. సరే అని తీసుకొచ్చింది. చూస్తే రుచి చూసింది. రుచి చూసేటప్పటికీ ఇది నలుడు వంటే. అంటే మహారాజు గారుగా ఉండగా కూడా ఎప్పుడైనా దమయంతికి సరదాగా ఈయన వండి పెట్టాడన్నమాట. దీన్ని బట్టి మనకి ఇది తెలుస్తుంది. లేకపోతే ఇది నలుడు వంటే అని దమయంతికి ప్రత్యేకించి ఎలా తెలిసింది? వెంటనే ఈవిడ గారు ఇది చూడగానే నలుడే అని పూర్తిగా నిర్ణయించేసేసింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.